నీకు నీ పెళ్ళానికి హెచ్చరిక. రంగుల రాట్నం అలా మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. అయితే ఒక చిన్న ఫన్నీ విషయం చెప్పాలంటే, ఈ సీరియల్లో అందరూ ఒకసారి కూర్చొని అసలు విషయం ఏంటి అని 5 నిమిషాలు మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కానీ అలా జరిగితే సీరియల్ ఎలా ముందుకు వెళ్తుంది చెప్పండి? అందుకే ప్రతి చిన్న అపార్థం వెనుక మరో కొత్త ట్విస్ట్ వస్తోంది. సావి చుట్టూ జరుగుతున్న పరిణామాలు రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాల్లో మార్పులు వస్తే కథ మరో కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. సావి పాత్రలో నటిస్తున్న తీరు కూడా చాలా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కథకు మంచి బలం ఇస్తున్నాయి. అందుకే సావి పాత్రకు ప్రేక్షకుల్లో మంచి కనెక్షన్ ఏర్పడుతోంది. ఇప్పుడు అందరి ముందున్న అసలు ప్రశ్నలు ఇవే. సావి ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతోంది? ఇప్పటివరకు దాచిన నిజం బయటకు వస్తుందా? కుటుంబంలో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయా? మరియు సావి జీవితంలో మరో పెద్ద మార్పు రాబోతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చే ఎపిసోడ్లపై ఆసక్తి మరింత పెరుగుతోంది. మొత్తంగా చూస్తే రంగుల రత్నం కథ ఇప్పుడు కేవలం కుటుంబ కథగా కాకుండా ప్రేమ, భావోద్వేగాలు, అపార్థాలు, సంబంధాల మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన ప్రయాణంగా మారుతోంది. మరి ఈ ప్రయాణంలో సావి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?